హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్. ఈరోజు క్లాస్లో మనం తేనెటీగల పెంపకంలో ఉపయోగించే పరికరాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. తేనెటీగల పెంపకంలో ఉపయోగించే పరికరాలను మనం మొత్తంగా 5 రకాలుగా వర్గీకరించవచ్చు. బేసిక్ బీ కీపింగ్ టూల్స్, సో అత్యవసరంగా ప్రాథమికంగా ఉపయోగపడే పరికరాలు. రెండవది బీ హైవ్ ఫ్రేమ్స్ అండ్ ఫీడర్, సో తేనెటీగలను పెంచడానికి ఉపయోగించే ముఖ్యమైన పరికరం ఇది. సో తేనెటీగల పెంపకం బాక్స్ బీ హైవ్ అంటారు. దానిలో ఉపయోగించే ఫ్రేమ్లు మరియు ఫీడర్ అనేవి రెండవ రకం. తర్వాత మూడవది బీ కీపింగ్ సూట్ మరియు వీల్. సో తేనెటీగలు పెంచే వాళ్ళు తేనెను సేకరించే సమయంలో ధరించే డ్రెస్ లాంటిది సూటు మరియు వీల్, ముసుగు, మొహానికి ధరించే ముసుగు. నాలుగవది హనీ ఎక్స్ట్రాక్టర్ ఆర్ స్పిన్నింగ్ ఎక్విప్మెంట్, తేనెను సేకరించడానికి ఉపయోగించే పరికరం ఇది. తేనె పట్టు నుంచి తేనెను సేకరించడానికి ఉపయోగించే పరికరాన్ని హనీ ఎక్స్ట్రాక్టర్ లేదా స్పిన్నింగ్ ఎక్విప్మెంట్ అంటారు. తర్వాత ఐదవది హనీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, సో తేనెను సేకరించిన తర్వాత దానిని శుద్ధి చేయడానికి ఉపయోగించే పరికరాలు ఐదవ రకం. సో తేనెటీగల పెంపకంలో మొత్తము 5 రకాల పరికరాలను ఉపయోగిస్తారు. వీటిలో ఒక్కొక్క దాని గురించి వరుసగా చూద్దాం. ముందుగా బేసిక్ బీ కీపింగ్ టూల్స్ తీసుకుంటే, ఈ బేసిక్ బీ కీపింగ్ టూల్స్ లో 7 రకాలు ఉంటాయి. సో ఈ 7 రకాలలో ఫస్ట్ది స్మోకర్, అంటే పొగబెట్టే పరికరము. రెండవది బీ కీపింగ్ బ్రష్, తేనెటీగల పెంపకంలో ఉపయోగించే బ్రష్ లాంటిది. తర్వాత మూడవది స్క్రేపర్ లేదా హైవ్ టూల్ అంటారు. నాలుగవది వ్యాక్స్ కట్టర్ లేదా చాకు, లేదా ఈ చాకు అనేది మామూలు చాకు లాగా ఉండవచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ చాకు లాగా ఉండవచ్చు. ఐదవది వ్యాక్స్ హీటింగ్ పాట్, మైనాన్ని వేడి చేసే పాత్ర. ఆరవది వ్యాక్స్ షీట్ మేకర్, మైనాన్ని షీట్ల లాగా, పలకల లాగా తయారు చేసే యంత్రము. తర్వాత ఏడవది కోంబ్ పుల్లర్, సో తేనె పట్టులను వాటిని బయటికి లాగడానికి ఉపయోగించే పరికరం. సో ఈ పరికరాలు చాలా చాలా ఉపయోగపడతాయి. ఇవి బేసిక్ టూల్స్ లేదా ముఖ్యమైన టూల్స్ అని చెప్పవచ్చు. సో ఈ 7 రకాల టూల్స్ లో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మొదటగా స్మోకర్. స్మోకర్ అనేది ఈ రకంగా పట్టంలో చూపించిన విధంగా ఉంటుంది. సో ఈ పరికరాన్ని పొగ తయారు చేసి పొగను తేనె పట్టు పైకి వదలడానికి ఉపయోగిస్తారు. సో దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే, తేనె పట్టు నుంచి తేనెను సేకరించే సమయంలో లేదా తేనె పట్టు వాటిని ప్లేట్లను, షీట్లను బయటికి తీసినప్పుడు తేనెటీగలు మనల్ని కుట్టడానికి అవకాశం ఉంటుంది. సో అవి కుట్టకుండా వాటికి కాస్త మత్తు వచ్చేటట్టు చేయడానికి, వాటిలో ఉండే ఆ కుట్టే బిహేవియర్, ప్రవర్తనను కాస్త తగ్గించడం కోసం ఈ పొగ పెడతారు. పొగ పెట్టినప్పుడు తేనెటీగలు ఆ పొగ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి తప్ప మనపై దాడి చేసే ప్రయత్నం అనేవి చేయవు. అందుకోసం ఈ స్మోకర్ అనే పరికరం ఉపయోగపడుతుంది. స్మోకర్ అనే పరికరం లోపల ఇక్కడ ఈ స్టీల్ పాత్ర లాగా ఉండే దాంట్లో కొబ్బరి పీచు లేదా కాటన్ లాంటిది వేసి పొగ పెడతారు. తర్వాత ఇక్కడ ఉండి ఈ బ్యాగ్ లాంటి దాన్ని దగ్గరికి నెట్టడం ద్వారా దీని లోపల తయారైన పొగ అంతా కూడా ఈ పైన ఉండి ఈ రంధ్రం ద్వారా బయటికి వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఈ స్మోకర్ అనేది చాలా చాలా కంపల్సరిగా ఉపయోగించే పరికరము. కాబట్టి ఇది ఒక బేసిక్ ఎక్విప్మెంట్ తేనెటీగల పెంపకంలో. రెండవది బీ కీపింగ్ బ్రష్. సో ఈ బీ కీపింగ్ బ్రష్ అనేది కూడా తేనె పట్టును వాటిని బయటికి తీసిన తర్వాత తేనెటీగలను, వాటిపై ఉండే తేనెటీగలను దులిపివేయడానికి లేదా తొలగించడానికి ఈ బ్రష్ అనే దానిని ఉపయోగిస్తారు. సో ఈ బ్రష్ అనేది సాధారణంగా చాలా సాఫ్ట్ గా, మెత్తగా ఉంటుంది. నైలాన్ వాటితో తయారు చేస్తారు. అంత పెలుసుగా, దృఢంగా, బిర్రుగా ఉండవద్దు. బిర్రుగా, పెలుసుగా ఉంటే తేనె పురుగులకు, తేనెటీగలకు వాటికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా ఉండే వాటిని ఈ బ్రష్ ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా నైలాన్ దారాలతో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బీ కీపింగ్ బ్రష్ అనేది కూడా తేనెటీగలను తొలగించడానికి, తేనె పట్టు గూళ్ళ నుంచి, ఫ్రేమ్స్ నుంచి తేనెటీగలను తొలగించడానికి, సున్నితంగా తొలగించడానికి దానిని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ది స్క్రాపర్ లేదా హైవ్ టూల్. సో ఈ హైవ్ టూల్ అనేది కూడా ఇది చాలా చాలా కంపల్సరీగా ఉపయోగపడేది. సో ఇది స్టీలుతో తయారు చేస్తారు. సో ఇక్కడ ఈ పటంలో చూపించినట్టు చాలా పలుచగా, తర్వాత చాలా సన్నగా ఉండి, మొత్తము సన్నగా ఉండి
కోసుగా మొనదేలి ఉన్నటువంటి ఈ స్క్రాపర్ సహాయంతో మైనాన్ని తొలగించడము, తేనె పట్టు వాటిపై ఉండే మైనాన్ని తొలగించడము దానిని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ వ్యాక్స్ కట్టర్ లేదా చాకు. సో మైనాన్ని తేనె పట్టు వాటిపై ఉండే మైనాన్ని అధికంగా ఉండే మైనాన్ని తొలగించడానికి చాకు ద్వారా కట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ చాకు మామూలు చాకును ఉపయోగించవచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ చాకును కూడా ఉపయోగిస్తారు. సో ఎలక్ట్రికల్ చాకును కరెంటు సహాయంతో, ఇక్కడ మనం చూస్తున్నది ఎలక్ట్రికల్ చాకు. కరెంటు సహాయంతో మైనాన్ని అధికంగా ఉండే మైనాన్ని తొలగించి మైనాన్ని సేకరించడానికి దీనిని ఉపయోగించవచ్చు. లేదా మామూలు చాకుతో కూడా పైన మొత్తం ఎక్కువగా ఉండే మైనాన్ని గీరి లేదా గోకడం ద్వారా అధికంగా ఉండే మైనాన్ని సేకరించవచ్చు. సో ఈ వ్యాక్స్ కట్టర్ చాకు లేదా మామూలు చాకు లేదా ఎలక్ట్రికల్ చాకు అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన పరికరం. తర్వాత వ్యాక్స్ హీటింగ్ పాట్. సో ఇది ఒక చాయ్ కెటిల్ లాంటిది. చాయ్ని వేడి చేయడానికి ఉపయోగించినట్టు కరెంటు సహాయంతో పనిచేస్తుంది. సో దీంట్లో సేకరించిన మైనం అంతా కూడా ముద్దలుగా వస్తుంది కాబట్టి ఆ మైనాన్ని అంతా కూడా దీనిలో పెట్టి కరెంటు సహాయంతో వేడి చేయడం ద్వారా మైనం అంతా మెత్తగా కలిసిపోయి అంతా ఒకే ఒక ముద్దలాగా తయారవుతుంది. సో ఈ రకంగా తేనెటీగల ప్లేట్ల నుంచి తీసిన మైనము చిన్న చిన్న ఉండలన్నింటినీ కరిగించి ఒకే ఒక పెద్ద ముద్దగా చేయడానికి, తర్వాత ఈ ముద్దల సహాయంతో మనము మైనం చీట్లను తయారు చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. సో ఇది కూడా ఒక కంపల్సరీగా ఉండాల్సిన పరికరమే. తర్వాత నెక్స్ట్ వ్యాక్స్ షీట్ మేకర్. సో దీని సహాయంతో మైనాన్ని మొత్తాన్ని కూడా షీట్లు పలకలలాగా చేస్తారు. సో ఈ మైనం ముద్దలన్నింటినీ దీని మధ్యలో పెట్టేసి ఈ పరికరాన్ని తిప్పడం ద్వారా ఏమైతుందంటే ముద్దలుగా ఉంటే మైనం అంతా పలుచని పలకలలాగా మారి బయటికి రావడం జరుగుతుంది. ఈ మైనం పలకలను ఏం చేస్తామనంటే కొత్తగా తేనెటీగలను పెంచడం మొదలు పెట్టినప్పుడు ఆ తేనెటీగల పైన ఆ లోపల ఉండే ఆ ప్లేట్లు, ఆ పలకల పైన దీనిని ఒక పలుచని పొరలాగా పరవడానికి ఉపయోగిస్తాము. ఈ పలుచని మైనం పొర పైననే తేనెటీగలు వాటి గూడును నిర్మించుకుంటాయి. కాబట్టి తేనెటీగల గూడును నిర్మించుకోవడానికి ఆ షడ్భుజాకారంలో ఉండే గదులన్నింటినీ నిర్మించుకోవడానికి వాటి కింద ఒక సపోర్ట్ షీట్ అవసరమైతుంది. ఆ షీటును కొన్ని సందర్భాలలో మైనంతో తయారు చేసిన షీటును ఉపయోగిస్తాము. సో ఆ ఫౌండేషన్ షీటును మైనంతో తయారు చేయడానికి ఈ వ్యాక్స్ షీట్ మేకర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కోంబ్ పుల్లర్. సో దీంట్లో తేనెటీగలను పెంచే ఈ పరికరాలు డబ్బాల లోపల ఒక 8 నుంచి 10 వరకు తేనెటీగల పలకలు అనేవి ఉంటాయి. సో ఆ తేనెటీగల పలకలను మనం చేతితో తీయడానికి సాధ్యం కాకపోవచ్చు కొన్ని సందర్భాలలో. ఎందుకంటే ఈ తేనెటీగలన్నీ కూడా ఒక బంక వంటి దానిని లేదా ప్రొపోలిస్ అనే దానిని స్రవించి ఆ పలకలన్నీ ఒకదానితో ఒకటి అతుక్కునేటట్టు చేస్తాయి. సో వాటిని చేతితో తొలగించడము కష్టమైతుంది కాబట్టి ఈ రకంగా ఉండే ఈ కోంబు పుల్లర్ అనే పరికరాన్ని ఉపయోగించి ఆ ఒక్కొక్క ప్లేటును బయటికి తీయడం కోసము ఉపయోగించవచ్చు. సో కాబట్టి కోంబు పుల్లర్ అనేది కూడా తప్పనిసరిగా ఉండవలసిన పరికరము తేనెటీగల పెంపకందారుల దగ్గర ఉండాల్సిందే. తర్వాత నెక్స్ట్ రెండవ రకం బీ హైవ్ ఫ్రేమ్స్ అండ్ ఫీడర్. సో తేనెటీగలను పెంచడం లోపల అసలైన పరికరము బాక్స్ వంటి పరికరము ఇది బీ హైవ్. సో ఈ బీ హైవ్ ఏమంటామంటే బ్రూడ్ ఛాంబర్ అంటాము. సో దీంట్లో బ్రూడ్ ఛాంబర్ అనేది చాలా చాలా ప్రధానమైనది. రెండవది సూపర్ బాక్స్ ఉంటుంది. మూడవది టాప్ కవర్. తర్వాత నాలుగవది సెపరేటర్ బిట్వీన్ బ్రూడ్ అండ్ సూపర్ బాక్స్. సో ఈ రెండు బాక్సుల మధ్యన బ్రూడర్ బాక్స్, సూపర్ బాక్సుల మధ్యన వేరు చేస్తూ ఉండే పరికరం సెపరేటర్. తర్వాత ఈ బ్రూడర్ బాక్స్ లో మనకు 8 లేదా 10 ఫ్రేములు అనేవి ఉంటాయి. వాటికి వ్యాక్స్ షీట్లు పెడతాము ఇంతకు ముందు చెప్పినట్టు. సో ఈ వ్యాక్స్ షీట్లను మనము మామూలుగా అతికిస్తాము. తర్వాత కొన్ని సందర్భాలలో తేనెటీగలే వాటిని వ్యాక్స్ షీట్లను అవే తయారు చేసుకుంటాయి. కానీ మనమే తయారు చేసి పెడితే తేనెటీగలకి కాస్త సహాయంగా ఉండేవి తొందరగా కాలనీ పెరిగి తేనె ఎక్కువ తయారు కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆరవది ఫీడర్ పాట్. ఈ ఫీడర్ పాట్ అనేది ఎప్పుడైతే ఈ పుష్పాలు ఎక్కువగా రాని సీజన్ ఉంటుందో, ఆఫ్ సీజన్ అంటాం, పూలు పూయని సీజన్స్ లోపల తేనెటీగలకి ఆహారం అనేది దొరకదు. కాబట్టి ఆ సమయంలో కృత్రిమంగా మనమే ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే తేనెటీగలు చచ్చిపోతాయి. కాబట్టి తేనెటీగలను బ్రతికించుకోవడానికి పుష్పాలు పూయని సీజన్స్ లోపల మనము కృత్రిమంగా ఆహారాన్ని ఇస్తాము. ఆహారాన్ని అందించే ఒక పరికరమే ఫీడర్ పాట్. సో ఆ ఫీడర్ పాట్ అనేది కూడా ఈ బాక్సుల లోపల ఉంటుంది. సో ఇవన్నీ మొత్తము తేనెటీగలను పెంచే డబ్బా లోపల ఉంటే
వివిధ రకాల పరికరాలు. ఈ పరికరాలన్నింటిని ఒకదాని గురించి ఒకటి వివరంగా చూద్దాం. మొదటిది బ్రూడర్ బాక్స్ లేదా బ్రూడర్ ఛాంబర్. సో ఈ బ్రూడర్ బాక్స్ అనేది ఇట్లా దీర్ఘచతురస్రాకారంలో చేసిన చెక్క పెట్టెలాగా ఉంటుంది. సో దీని అడుగు భాగం లోపల బాటమ్ లేదా ఆధార భాగం అనేది ఉంటుంది. సో ఈ ఆధార భాగం నుంచి కింది నుంచి పురుగులు, కీటకాలు ఏవి రాకుండా అడుగు ఆధార భాగం అనేది ఉంటుంది. తర్వాత ఈ పై భాగం లోపల దీంట్లోపల మనము 8 లేదా 10 ఫ్రేములను దీర్ఘచతురస్రాకారంలో ఉండే 8 లేదా 10 ఫ్రేములను పైనుంచి కింది వరకు కూడా అమరే విధంగా వాటిని అమర్చవచ్చు. సో ఈ బాక్స్ లోపలనే తేనెటీగలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్రూడింగ్ అంటే చిన్న పిల్లలను పెంచడము. సో చిన్న చిన్న పురుగులన్నీ పెరగడం అన్ని కూడా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి బ్రూడర్ బాక్స్ అంటాము. రెండవది సూపర్ బాక్స్. సో అయితే ఈ బ్రూడర్ బాక్స్ తర్వాత ఇంకా ఒకవేళ తేనెటీగల సంఖ్య బాగా పెరుగుతూ ఉంటే ఆ తేనెటీగలన్నీ మొత్తం కూడా ఒకవేళ అధికంగా మైనాన్ని తయారు చేస్తే ఎక్కువ మైనాన్ని మొత్తాన్ని స్టోర్ చేయడానికి ఇంకొక బాక్స్ ను పైన పెడతాము. దానిని సూపర్ బాక్స్ అని అంటాము. సో ఈ సూపర్ బాక్స్ అనేది కింద బ్రూడర్ బాక్స్ ఉంటుంది, పైన సూపర్ బాక్స్ ఉంటుంది. బ్రూడర్ బాక్స్ లోపల తేనెటీగలు ఉంటాయి. పెరుగుతున్న పిల్ల తేనెటీగలను ఉంచవచ్చు, చూడవచ్చు. వాటి లోపల అవి నిల్వ చేసే మైనాన్ని చూడవచ్చు. అవి పెట్టే గుడ్లన్నీ కూడా బ్రూడర్ బాక్స్ లో ఉంటాయి. కానీ సూపర్ బాక్స్ లో కేవలము తేనె మాత్రమే ఉంటుంది. తేనెను మాత్రమే స్టోర్ చేస్తాయి. వేరేది ఏది కూడా దీని లోపలికి రాదు. ఈ రకంగా అధికంగా అవి సేకరించిన తేనె మొత్తాన్ని కూడా నిల్వ చేయడం కోసం మనం సూపర్ బాక్స్ అనేది పెట్టుకోవచ్చు. పూలు ఎక్కువగా పూసే సమయం లోపల సూపర్ బాక్స్ ను సాధారణంగా పెడుతూ ఉంటారు. పూలు తక్కువగా పూసే సమయం లోపల తేనెటీగలకు ఎక్కువగా తిండి దొరకని సమయం లోపల కేవలం ఒక బ్రూడర్ బాక్స్ ఉన్నా సరిపోతుంది. కానీ వాటికి బాగా ఎక్కువ ఆహారం లభించినప్పుడు, అధికంగా తేనెను ఉత్పత్తి చేసినప్పుడు ఆ తేనె మొత్తాన్ని సేకరించడానికి ఓన్లీ తేనె మాత్రమే ఉండేటట్టు చూడడం కోసము ఈ సూపర్ బాక్స్ ను కూడా మనము బ్రూడర్ బాక్స్ పైన అమర్చడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇది రెండవ పరికరము తేనెటీగలను పెంచే యంత్రం లోపల. తర్వాత ఈ టాప్ కవర్ అనేది, సో బ్రూడర్ బాక్స్ పైన పెట్టొచ్చు ఈ టాప్ కవర్ ను, లేదంటే బ్రూడర్ బాక్స్ పైన సూపర్ బాక్స్ పెట్టినప్పుడు సూపర్ బాక్స్ పైన కూడా ఈ టాప్ కవర్ అనేది పెడతాము. సో ఈ టాప్ కవర్ అనేది పెట్టడం వల్ల లోపల ఉండే పురుగులకు వర్షం నుంచి, గాలి నుంచి, ఎండ నుంచి, వాటన్నింటి నుంచి కూడా రక్షణ అనేది లభిస్తూ ఉంటుంది. సో లోపల ఉండే పురుగులన్నీ మొత్తం కూడా బయటికి పోకుండా ఉండడం కోసం కూడా ఈ టాప్ కవర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ టాప్ కవర్ ను అవి కింద ఉండే బ్రూడర్ బాక్స్ కు, లేదంటే తర్వాత సూపర్ బాక్స్ పెడితే సూపర్ బాక్స్ కు కూడా దీన్ని నక్కించడానికి తేనెటీగలు గమ్ము వంటి ప్రొపోలిస్ అనే దాన్ని స్రవించి ఆ ప్రొపోలిస్ సహాయంతో అవి టైట్ గా అతుక్కునేటట్టు చేస్తాయి. తర్వాత ఈ మైనం అనేది కూడా ఈ సంతుల లోపల, గ్యాప్ల లోపల మైనాన్ని పెట్టేసి టాప్ కవర్ అనేది టైట్ గా బ్రూడర్ బాక్స్ కు లేదా సూపర్ బాక్స్ కు అతుకునేటట్టు చేస్తాయి. సో కాబట్టి మొత్తము తేనెటీగలను పెంచే యంత్రానికి లేదా ఆ గదికి, ఆ పరికరానికి పైనుంచి రక్షణను ఇవ్వడం కోసం ఈ టాప్ కవర్ అనేది ఉపయోగపడుతుంటుంది. తర్వాత నెక్స్ట్ 4వ పరికరము సపరేటర్. సపరేటర్ అనేది సాధారణంగా మనకి ఏం చేస్తుంది అంటే ఈ బ్రూడర్ బాక్స్ మరియు సూపర్ బాక్స్ల మధ్య లోపల ఈ సపరేటర్ అనే దాన్ని పెడతాము. సో ఈ సపరేటర్ అనేది చిన్న చిన్న జాలీలాగా, వలలాగా ఉంటుంది. ఈ చిన్న జాలి వల లాంటి దాని ద్వారా ఏమైతుంది అంటే కూలి ఈగలు పైకి రాగలుగుతాయి సపరేటర్ ను దాటుకొని, కానీ రాణి ఈగ పైకి రాలేదు. ఎందుకనంటే కూలి ఈగలు చిన్నగా ఉంటాయి సైజులో, రాణి ఈగ చాలా పెద్దగా లావుగా ఉంటుంది సైజులో. కాబట్టి సపరేటర్ అనేది ఒక చిన్న మిష్ లాంటిది, వల లాంటిది, జాలి లాంటిది. సో ఈ జాలి లాంటిది ఏం చేస్తారు, సపరేటర్ ఎప్పుడు పెడతారు అని అంటే బ్రూడర్ బాక్స్ పైన సూపర్ బాక్స్ పెట్టినప్పుడు మాత్రమే రెండింటి మధ్యలో సపరేటర్ పెడతారు. సో ఈ సపరేటర్ పెట్టడం వల్ల ఏమైతుంది అంటే బ్రూడర్ బాక్స్ నుంచి కూలి ఈగలు పైన పెట్టిన సూపర్ బాక్స్ లోకి రాగలుగుతాయి. కానీ రాణి ఈగ మాత్రము బ్రూడర్ బాక్స్ లోనే ఉంటుంది. అది సూపర్ బాక్స్ లోకి రాలేదు. ఎందుకనంటే ఈ రెండింటిని వేరు చేస్తూ ఉండే సపరేటర్ రంధ్రాలు చిన్నగా ఉండడం వల్ల రాణి ఈగ పైకి రాలేదు. రాణి ఈగ పైకి రాకపోవడం వల్ల మనకు లాభం ఏంటి అని అంటే పైన సూపర్ బాక్స్ లో మనం పెట్టే ప్లేట్లు ఏవైతే ఉంటాయో, షీట్లు, ఫ్రేములు 8 లేదా 10 ఫ్రేములు పెడతాము. ఆ ఫ్రేముల లోపల ఇవి మొత్తము షడ్భుజాకారంలో ఉండే గదులను మైనంతో తయారు చేస్తాయి. పులీగలన్నీ షడ్భుజాకారంలో ఉండే మైనంతో గదులను తయారు చేస్తాయి. మైనంతో ఆ షడ్భుజాకారపు గదులను తయారు చేస్తాయి. సో ఆ గదులన్నింటి లోపల కూలి ఈగలు
తేనెను మాత్రమే నింపగలుగుతాయి. ఈ గదుల లోపల గుడ్లు, పెరుగుతున్న టింపకాలు, లార్వాలు ఉండవు. ఎందుకు ఉండవనంటే లార్వాలు గుడ్లు పెట్టాలి అనంటే రాణి ఈగ పైకి రావాల్సిందే. కానీ రాణి ఈగ సూపర్ బాక్స్ లోపలికి రాలేకపోతుంది. కాబట్టి పై గదుల లోపల సూపర్ బాక్స్ లో కేవలము మైనము మాత్రమే కేవలము తేనె మాత్రమే ఉంటుంది. ఈగలు, పెరుగుతున్న తేనెటీగలు, వాటి గుడ్లు, డింపకాలు, ప్యూపాలు ఏవి ఉండవు. సో కాబట్టి సూపర్ బాక్స్ లో పెట్టిన ఫ్రేముల ద్వారా మనము ప్యూర్ శుద్ధమైన తేనెను సేకరించవచ్చు. కింద ఉండే బ్రూడర్ బాక్స్ నుంచి సేకరించాలి అనంటే బ్రూడర్ బాక్స్ లో కొన్ని లార్వాలు, గుడ్లు కూడా ఉంటాయి. తేనెను సేకరించినప్పుడు ఆ లార్వాలు, గుడ్లు చితికిపోయి వాటి నుంచి వచ్చిన ద్రవాలు కూడా తేనెలో మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బ్రూడర్ బాక్స్ నుంచి సేకరించే తేనె శుద్ధమైన తేనె ఉండదు. కానీ సూపర్ బాక్స్ నుంచి సేకరించేలో దాంట్లో మాత్రము ప్యూర్ తేనె మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఈ రకంగా ఈ రెండింటిని సెపరేట్ చేయడం కోసము, బ్రూడర్ బాక్స్ ను, సూపర్ బాక్స్ ను సెపరేట్ చేయడం కోసము ఈ సెపరేటర్ అనే పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది వలలాగా ఉండి రాణి ఈగలు పైకి రాకుండా చేస్తుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ ఫ్రేమ్స్ అనేది ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. సో ఈ పటంలో చూపించిన విధంగా అంచుల లోపల చెక్కతో తయారు చేసిన ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ కి మధ్య లోపల ప్లాస్టిక్ షీట్లను లేదంటే పలుచని ఇంకా ఏదైనా షీట్లను కూడా మనము సపోర్ట్ గా చేయవచ్చు. ఈ షీట్ పైననే మైనాన్ని కూడా అమర్చవచ్చు. మనం మైనప్ షీట్లను తయారు చేసి మైనప్ షీట్లను ఈ ఫ్రేమ్ పైన, వీటిపైన పెట్టవచ్చు. సో ఈ రకంగా ఇట్లాంటి ఫ్రేమ్లన్నింటిని మొత్తాన్ని కూడా మనము 8 లేదా 10 షీట్లను, 10 ఫ్రేములను బ్రూడర్ బాక్స్ లో పెట్టవచ్చు. తర్వాత సూపర్ బాక్స్ లో కూడా 8 నుంచి 10 ఫ్రేములను పెట్టవచ్చు. ఈ ఫ్రేముల పైననే తేనెటీగలు షడ్భుజాకారంలో ఉండే వాటి గదిని పట్టును, తేనె పట్టును లేదా తేనె గూడును తయారు చేసుకొని వాటిలో తేనెను పెట్టడం జరుగుతుంది. ఒకవేళ రాణి ఈగలు గనక ఉంటే అవి ఆ గూళ్ళ లోపల గుడ్లను పెట్టి ఆ గుడ్ల నుంచి లార్వాలు వచ్చి ప్యూపాలుగా డెవలప్ అయ్యి ఫైనల్ గా తేనెటీగలు తయారయ్యే వరకు ఆ గూళ్ళలోనే ఉంటాయి. సో ఈ రకంగా బ్రూడర్ గది లోపల తీసుకుంటే బ్రూడర్ గదిలో ఉండే ఈ ఫ్రేములలో ఇవి తయారు చేసుకున్న తేనె గూళ్ళన్నీ మొత్తం కూడా ఒక్కొక్క తేనె కూడా షడ్భుజాకారంలో ఉంటుంది. సో చాలా గూళ్ళలో అవి గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లు అనేవి దాంట్లోనే పెరిగి లార్వాలై దాంట్లోనే ప్యూపాలుగా మారి ప్యూపా తర్వాత అవి ఏమైతాయి, అవి పెద్ద తేనెటీగలుగా మారిన తర్వాత గది నుంచి బయటికి వస్తాయి. సో తర్వాత ఇంకా మిగతా కొన్ని గదుల లోపల అవి తేనె అనేది ఉంటుంది. సో కాబట్టి బ్రూడర్ గదిలో ఉండే ఈ ఫ్రేములలో పెరుగుతున్న గుడ్లు, డింబకాలు, ప్యూపాలతో పాటు కొన్ని గదులలో తేనె అనేది ఉంటుంది. అదే సూపర్ బాక్సులలో పెట్టే ఫ్రేములలో ఏమైతుంది, వాటిలో తయారైన తేనె పట్టులో కేవలం తేనె మాత్రమే పెట్టగలుగుతాయి. గుడ్లు, లార్వాలు ఉండవు. ఎందుకనంటే కింద ఉండే బ్రూడర్ గది నుంచి పైకి రాణి ఈగ రాకుండా మనము మధ్యలో సపరేటర్ పెడతాం. కాబట్టి పైకి కేవలం కూలి ఈగలు వచ్చేసి అవి సేకరించిన, తయారు చేసిన తేనెను మాత్రమే ఈ గదులలో నిల్వ చేయగలుగుతాయి. సో ఈ రకంగా ఈ ఫ్రేములు అనేవి మనము బ్రూడర్ బాక్స్ లో దాంట్లో కూడా ఉపయోగించగలుగుతాం. సో తర్వాత నెక్స్ట్ ఫీడర్ పాట్ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఈ ఫీడర్ పాట్ అనే దానిని ఏం చేస్తామని అంటే, ఎప్పుడైతే కొన్ని సీజన్స్ లోపల ఈ పుష్పాలు పూయవో, పూలు అనేవి లేకుండా ఉంటాయో, ఆ సీజన్స్ లోపల వాటికి ఏమైతుందంటే ఆహారం అనేది దొరకదు. ఈ ఆహారం దొరకని సందర్భాల లోపల మనమే కృత్రిమంగా చక్కెరను నీళ్ళలో కలిపి ఒక చిక్కని పానకం లాగా, జావలాగా తయారు చేసి ఆ చిక్కని చక్కెర ద్రావణాన్ని వీటికి ఆహారంగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఆహారంగా ఇవ్వడానికి తయారు చేసే ఫీడర్ పాట్ కూడా యాక్చువల్ గా ఇక్కడ డయాగ్రామ్ లో గుండ్రంగా చూపించిన ఈ గిన్నెలాగా ఉండదు. అది ఎట్లా ఉంటుంది అని అంటే, మనం ఇక్కడ చూస్తున్న ఈ ఫీడర్ ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రేమ్స్ లాగానే ఉంటుంది. కాకపోతే ఒక బాక్స్ లాగా ఉంటుంది. బాక్స్ లాగా, చిన్న బాక్స్ లాగా ఉండే ఫ్రేమ్ లాగా ఉంటుంది. సో ఆ బాక్స్ లాంటి దాని లోపల ఈ ఫ్రేమ్స్ పక్కనే పెట్టడం జరుగుతుంది. ఆ చిన్న బాక్స్ లాగా ఉండే దాని లోపల మనము ఈ చక్కెర ద్రావణాన్ని పోస్తే లోపల బ్రూడర్ బాక్స్ లో ఉండే తేనెటీగలు ఆ బాక్స్ లో ఉండే మైనాన్ని, చక్కెర ద్రావణాన్ని ఆహారంగా తీసుకొని పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకోసము మనము ఈ ఫీడర్ పాట్ అనే దానిని ఉపయోగిస్తాము. సో ఈ ఫీడర్ పాట్ అనేది కూడా ఈ బాక్స్ లోనే పెడతాము. ఏ సమయంలో పెడతామని అంటే, పుష్పాలు లేని సమయంలో, వాటికి తేనె, మకరందము దొరకని సమయం లోపల పెట్టడం జరుగుతుంది. సో తర్వాత 3వ కేటగిరీకి చెందినది ఏంటంటే బీ కీపింగ్ సూట్ మరియు వీల్. సో తేనెటీగలను నుంచి మనం ఈ వీటి నుంచి తేనెను సేకరించే సమయంలో ధరించే
రక్షణ పరికరాలు అని చెప్పుకోవచ్చు. వీటిలో మనము బీ కీపర్స్ వీల్, ఫుల్ షర్ట్ మరియు ప్యాంట్, సేఫ్టీ షూస్ మరియు హ్యాండ్ గ్లౌస్ అనే వాటిని మనకు రక్షణ కోసం ఉపయోగించడం జరుగుతుంది. సో దీంట్లో బీ కీపర్స్ వీల్ అనే దానిని తీసుకుంటే మనకు మొహం పైన వేసుకునే ఈ మొత్తం ప్రొటెక్టెడ్ షీట్ లాంటిది బీ కీపర్స్ వీల్ అంటాము. సో మన తల భాగం లోపల ఇనుప వైర్లతో చేసిన జాలీ లాంటిది, మెష్ లాంటిది ఉంటుంది. మిగతాదంతా ప్లాస్టిక్ లేదా పాలిథిన్ వాటితో తయారైన, నైలాన్ వాటితో తయారైన రక్షణ కవచం లాగా ఉంటుంది. సో మన మొహము, మెడ, భుజాలన్నింటినీ కాపాడుతూ ఈ బీ కీపర్స్ వీల్ లేదా ముసుగు అనేది మనకు రక్షణని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి తేనెటీగల నుంచి తేనెని సేకరించే సమయంలో దీనిని ఖచ్చితంగా ధరిస్తూ ఉంటారు. తర్వాత రెండవది ఫుల్ షర్ట్ అండ్ ప్యాంట్. సో మిగతా మన కాళ్ళు, చేతులకు, మిగతా భాగానికి కూడా రక్షణ కోసము టోటల్ ఫుల్ షర్ట్ అండ్ ప్యాంట్ అనే దీనిని కూడా ధరించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇది కూడా ఒక రక్షణ పరికరంగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత చేతులకి, కాళ్ళకి రక్షణ కోసంగా కూడా కాళ్ళకైతే మొత్తము దాదాపు చాలా ఎత్తుగా ఉండేటువంటి బూట్లను, సేఫ్టీ షూస్ ను ధరిస్తారు. దానితో పాటు చేతులకు రక్షణ కోసము గ్లౌజులను కూడా వాటిని కూడా ధరించడం అనేది జరుగుతుంది. సో ఈ హ్యాండ్ గ్లౌజులు అనేవి కూడా కంపల్సరిగా అవసరమైతే ఇవి సేఫ్టీ ఎక్విప్మెంట్, రక్షణ పరికరాలు అని చెప్పేసి వీటిని చెప్పుకోవచ్చు. సో ఇది 3వ కేటగిరీకి చెందిన పరికరాలు ఇవి. తర్వాత 4వ కేటగిరీకి చెందిన పరికరాలు తీసుకుంటే తేనెను సేకరించే హనీ ఎక్స్ట్రాక్టర్ లేదా స్పిన్నింగ్ పరికరాలు. సో దీంట్లోపల హార్వెస్టర్ లేదా హనీ ఎక్స్ట్రాక్టర్ అనేది మాన్యువల్ గా మనం చేతులతో తిప్పడం ద్వారా సేకరించే పద్ధతి యంత్రం అదొకటి ఉంటుంది. తర్వాత రెండవది హనీ ఎక్స్ట్రాక్టర్ ఆటోమేటిక్ గా దానంతట అది తేనెను సపరేట్ చేసే పరికరము. తర్వాత షుగర్ సిరప్ మేకింగ్ పాట్. ఈ ఆహారము వాటికి లభించని సమయంలో చక్కెరతో మనమే సిరప్ తయారు చేసి ఇవ్వాలన్నాం కదా, అది తయారు చేసే పరికరము. స్టీవ్ లేదా జల్లెడ, ఫిల్టర్ టు క్లీన్ అప్ సిరప్ ఆర్ హనీ. సో చక్కెర ద్రావణాన్ని లేదా తేనెను శుద్ధి చేయడం కోసం ఉపయోగించే జల్లెడ. తర్వాత కోన్ ఆర్ ఫన్నెల్, గరాటు వంటి పరికరము తేనెను బాటిల్స్ లోపల నింపడం కోసం ఉపయోగించే పరికరం. ఇవి హనీ ఎక్స్ట్రాక్టర్ కేటగిరీ కింద చెప్పుకోవచ్చు. ఇవి 4వ కేటగిరీ పరికరాలు. సో వీటిలో మొదటిది హార్వెస్టర్ లేదా హనీ ఎక్స్ట్రాక్టర్. సో ఇక్కడ పటంలో చూసేది ఇది మాన్యువల్ ఎక్స్ట్రాక్టర్. సో ఈ మాన్యువల్ ఎక్స్ట్రాక్టర్ లోపల మనము ఈ పటంలో చూపించిన విధంగా ఉంటుంది. సో ఇది చిన్న చిన్న స్థాయి లోపల తేనెటీగల పెంపకం చేపట్టే వాళ్ళు ఈ మాన్యువల్ ఎక్స్ట్రాక్టర్ ను ఉపయోగిస్తారు. సో ఈ మాన్యువల్ ఎక్స్ట్రాక్టర్ లోపల తీసుకుంటే ఇక్కడ ఈ అడ్డంగా ఉండే ప్లేట్ లాంటిది ఉంది కదా, ఇక్కడ ఒకటి 2 ఫ్రేమ్లను పెడతారు. సో సూపర్ బాక్స్ లోపల కేవలము తేనె మాత్రమే ఉండే గదులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఒక ఫ్రేము, ఇక్కడ ఒక ఫ్రేము, 2 ఫ్రేములను పెట్టేసి ఇక్కడ ఉండే ఈ చేతి పిడిని పట్టుకుని మనం వేగంగా తిప్పడం ద్వారా ఇది గిరగిర తిరుగుతుంది. సో అపకేంద్ర బలం అనేది ఉత్పత్తి అయ్యి దాని సహాయంతో తేనె అంతా కూడా ఆ గదుల నుంచి బయటికి చిమ్మబడి ఈ అంచులకి చిక్కుకొని లోపలికి కారడం అనేది జరుగుతుంది. దానిని ఇక్కడ సైడ్ కి ఉండే చిన్న రంధ్రం ద్వారా, ఈ చిన్న దారి ద్వారా తేనెని మనము బయటికి సేకరించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఈ పిడిని తిప్పడం ద్వారా, చేతితో తిప్పడం ద్వారా 2 ఫ్రేములు పెట్టిన ఫ్రేమ్లలో ఉండే తేనె అంతా కూడా బయటికి కారిపోయి ఈ పాత్రలు అడుగున చేరుకుని పోయి ఈ అడుగు భాగంలో ఉండే ఈ రంధ్రము ద్వారా, ఈ నాజిల్ ద్వారా అది బయటికి రావడం అనేది జరుగుతుంది. సో తక్కువ స్థాయి లోపల తక్కువ తేనెటీగల బాక్సులను పెట్టే రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది మాన్యువల్ పద్ధతి. తర్వాత ఆటోమేటిక్ పద్ధతి లోపల తీసుకుంటే ఆటోమేటిక్ పద్ధతి అనేది చాలా ఎక్కువ వందల సంఖ్యలో తేనెటీగల బాక్సులను పెంచే రైతులకి ఈ ఆటోమేటిక్ పరికరం ఉపయోగపడుతుంది. ఎందుకనంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఒక తేనెటీగల బాక్స్ లోపలనే ఓన్లీ బ్రూడ్ చాంబర్ ఉంటే 10, 2 మళ్ళీ పైన సూపర్ కూడా పెడితే 20 బాక్సులు ఉంటాయి. అదే వందల సంఖ్యలో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే 100 అనుకుంటే దాదాపు 200 బాక్సులు అయితాయి. మొత్తం 200 ఫ్రేములు. 200 ఫ్రేములను అన్నింటినీ మాన్యువల్ పద్ధతిలో తేనె తీయాలని అంటే చాలా ఎక్కువ చేతిని ఉపయోగించాల్సి వస్తుంది, కష్టసాధ్యంగా ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో తేనెటీగల పెంపకం చేపట్టి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆటోమేటిక్ పరికరాన్ని ఉపయోగించవచ్చు. సో ఈ ఆటోమేటిక్ పరికరము కరెంటు సహాయంతో పనిచేస్తుంది కాబట్టి జస్ట్ కరెంటును ఉపయోగించడం ద్వారా ఆటోమేటిక్ గా తేనె అనేది దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. మనము
భౌతికంగా మనం శరీరాన్ని ఉపయోగించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో ఇది ఆటోమేటిక్ పరికరము. తర్వాత నెక్స్ట్ ఈ పాత్రల లోపల మనము షుగర్ సిరప్ తయారు చేయడం కోసము చక్కెరను, నీళ్ళను కలిపి వాటికి పూలు పూయని అన్ సీజన్ సమయాల లోపల ఆహారాన్ని మనం ఇవ్వడం కోసం పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఇది ఏదైనా పాత్రను కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ షుగర్ సిరప్ తయారు చేయడానికి ఒక వంతు చక్కెర మరియు ఒక వంతు నీళ్ళను రెండింటిని సమపాళ్లలో కలిపి వేడి చేసి తర్వాత అది చిక్కగా తయారయ్యేటట్టు చేసి ఆ షుగర్ సిరప్ ను వాటికి ఫీడర్ బాటిల్స్ లోపల నింపి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ చక్కెర పానకాన్ని లేదా మరియు సేకరించిన తేనెను వేరు చేయడం కోసం ఈ జల్లెడ లాంటి వాటిని కూడా ఉపయోగిస్తారు. సో దీంట్లో తేనెను సేకరించేటప్పుడు ఏమైనా మైనము ఉన్నా లేదా పురుగులున్న వాటినన్నింటిని సెపరేట్ చేయడానికి ఈ జల్లెడ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత చివరిది 4వ కేటగిరీలో చివరిది తీసుకుంటే అది గరాటు. సో ఈ గరాటు అనేది సేకరించిన తేనెను మనం బాటిల్స్ లోపల లేదా డబ్బాల లోపల నింపడం కోసము ఈ గరాటు కోన్ లేదా ఫన్నెల్ అనేది ఉపయోగపడుతుంది. అది మనకు కాస్త సులభంగా పని జరిగేటట్టు చేస్తుంది. తర్వాత నెక్స్ట్ చివరి కేటగిరీ హనీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్. తేనెను శుద్ధి చేసే దాంట్లోపల వాటిని ఉపయోగించే దాంట్లోపల పనికొచ్చే పరికరాలు. ఇవి హీటర్ ఒకటి, టెంపరేచర్ ఇండికేటర్ లేదా థర్మామీటర్, ఉష్ణోగ్రతను కొలిచే పరికరము, మాయిశ్చర్ ఇండికేటర్, తేనె లోపల ఎంత తేమ ఉందో సూచించే పరికరం ఇది. తర్వాత ఆటోమేటిక్ ప్రాసెసింగ్ మెషిన్ అనేవి 4 రకాలవి ఈ చివరి కేటగిరీ కింద చెప్పుకోవచ్చు. సో దీంట్లో మొదటిది మైనాన్ని మనము వేడి చేయడం కోసము, మైనాన్ని సేకరించడం కోసము ఈ హీటర్ అనే దానిని ఉపయోగిస్తాము. సో ఈ హీటర్ సహాయం అనేది కంట్రోల్ స్విచ్ అనేది ఉంటుంది. సో దీని సహాయంతో మాన్యువల్ గా మనం స్విచ్ ఆన్ చేయడం ద్వారా ఆ వేడిని ఉత్పత్తి చేయవచ్చు. తర్వాత టెంపరేచర్ ఇండికేటర్ తేనె పట్టు గుళ్ళ లోపల ఎంత ఉష్ణోగ్రత ఉంది అదంతా చూడడం కోసం ఇప్పుడు మనము ఈ కరోనా సమయం లోపల కూడా ఉపయోగిస్తున్న ఇట్లాంటి థర్మామీటర్లను ఉపయోగించి వాటికి గూడు లోపల తేనె పట్టి బాక్స్ లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడం కోసం మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో కాబట్టి అప్పుడప్పుడు ఎండాకాలంలో ఈ థర్మామీటర్ టెంపరేచర్ ఇండికేటర్ ద్వారా బాక్సుల లోపల తేనెటీగలు పెరుగుతున్న బాక్సుల లోపల లేదా బీ హైవ్ లోపల ఎంత ఉష్ణోగ్రత ఉందో చూస్తూ ఉండడం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అదే రకంగా దాంట్లో లోపల తేమ కూడా అనేది ఎక్కువగా ఉండవద్దు. తేమ ఎక్కువగా ఉన్నా కూడా తేనెటీగలకు రకరకాల వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు వచ్చేసి అవి చనిపోతాయి. కాబట్టి తేమ ఎంత ఉందో చూడడం కోసం, తెలుసుకోవడం కోసం కూడా మాయిశ్చర్ ఇండికేటర్ ను ఉపయోగిస్తారు. తేమ ఎక్కువగా పెరుగుతున్నప్పుడు దానిని తగ్గించడానికి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సాధారణంగా లోపల తేనె పురుగులు పెరిగే తీగలు పెరిగే ఈ బీ హైవ్ లోపల తేనె గూడు లోపల 18 నుంచి 22% మధ్యనే ఉండాలి తేమ. అంతకంటే ఎక్కువగా ఉండవద్దు. సో అందుకోసం అది తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ఆటో మెషిన్ అనేది. సో ఈ ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ఈ మెషిన్ అనేది చాలా చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో కాబట్టి పెద్ద ఎత్తున తేనెటీగలను పెంచే రైతులు మాత్రమే దీనిని ఉపయోగించగలుగుతారు. సో సో చిన్న మొత్తం లోపల కూడా మనము దీని లోపల ఆటోమేటిక్ గా మొత్తం తేనె అదంతా కూడా సేకరించడం కోసము సో దీంట్లో ఏంటంటే మామూలుగా ఇంతకు ముందు చెప్పినట్టు తేనెను సేకరించాలంటే ఏం చేస్తున్నాము, తేనె గుళ్ళ ఆ ఫ్రేములను బయటికి తీసి మాన్యువల్ మిషన్ లోపల లేదంటే ఆటోమేటిక్ మిషన్ లోపల పెట్టేసి మనం సేకరిస్తున్నాము. కానీ ఆటోమేటిక్ ప్రాసెసింగ్ దాంట్లో ఈ మిషన్ ను ఆ బాక్స్ కి అమర్చితే ఆటోమేటిక్ గా తేనె గూడు నుంచే బీ హైవ్ నుంచే తేనె బయటికి వచ్చేస్తుంది. ఆ ఫ్రేములను మనం బయటికి తీయాల్సిన అవసరమే ఉండదు. సో కాబట్టి ఇట్లాంటి పరికరము పెద్ద ఎత్తున తేనెటీగలను పెంచే వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఇది తేనెటీగల పెంపకం లోపల ఉపయోగపడే పరికరాలు. సో మిగతా టాపిక్లు నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకుందాం.